అలాగే రెండవ రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదములు వృషభ రాశి. ఆదాయం 11, వ్యయము 5, రాజపూజ్యం 1, అవమానం 3. వీరికి ఆదాయం చాలా బాగుంది, అవమానం కూడా కొంత ఎక్కువగానే ఉంది. ధనము, సంపత్తు, కుటుంబమునకు కారకుడైనటువంటి గురుడు మంచి బలము కలిగి ఉన్నాడు. రాహుకేతువులు 4వ స్థానము 10వ స్థానములో ఉండడం వల్ల, మంచి స్థానములలో ఉండడం వల్ల జీవితంలో మంచి కాలంగా చెప్పవచ్చు. వృషభ రాశి వారు పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది. సంసార జీవితంలో ఆనందిత కార్యములన్నీ కూడా నెరవేరుతాయి. స్థిరాస్తిని వృద్ధి చెందుకుంటారు. భూ సంబంధమైన, గృహ సంబంధమైనటువంటి సంప్రాప్తి ఉంటుంది. పదవులు, బహుమానములు పొందుతారు. అధికార అనుగ్రహం ఉంటుంది. విలువైన వస్తువులు కొనడము, భూములు కొనడము, గృహములు కొనడము ఉంటుంది. అన్నింటిలోనూ విజయాన్ని సాధించగలుగుతారు. కోర్టు వ్యవహారాలలో తప్పకుండా జయం కలుగుతుంది. వారి యొక్క కుటుంబములో, గృహములో వివాహాది శుభకార్యాలు తప్పకుండా కలిసి వస్తాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు తప్పకుండా అనుకూలిస్తాయి. ఎవరైనా విద్యార్థులు వృషభ రాశి వాళ్ళు ఉంటే ఈ సంవత్సరం తప్పకుండా ఉద్యోగం వస్తుంది. అలాగే వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అయితే ఆరోగ్య విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి. సంఘంలో గౌరవ మర్యాదలు తప్పకుండా పొందుతారు. ఆదాయాన్ని పొందుతారు. చిన్నపాటి అవమానములు ఎదురైనప్పటికీ కూడా పూజ్యత పొందుతారు అని చెప్పవచ్చును. వృషభ రాశి వాళ్ళల్లో నూతనమైనటువంటి ఉత్తేజము, నూతనమైనటువంటి ప్రాభవము వలన జీవితము ఆనందమయంగా సాగుతుంది. ప్రతి పనిని కూడా మనోధైర్యంతో అవలీలగా సాధించగలుగుతారు అని చెప్పవచ్చును. వృషభ రాశి ఉద్యోగస్తులకు చాలా మంచి యోగదాయకంగా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్లు సంక్రమిస్తాయి. పర్మనెంట్ కానటువంటి వారికి తప్పకుండా ఈ సంవత్సరం పర్మనెంట్ అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించి స్థిరత్వాన్ని పొందుతారు. ప్రైవేటు కంపెనీలలో పనిచేసేటటువంటి వారికి యాజమాన్యం యొక్క గుర్తింపు పొంది ఉన్నత స్థితిని పొందగలుగుతారు. అధికారుల యొక్క ప్రోత్సాహకాన్ని తప్పకుండా పొందగలుగుతారు. వృషభ రాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. శ్రమకు తగినటువంటి ఫలితం ఉంటుంది. నామినేటెడ్ పదవి సంప్రాప్తిస్తుంది. అధిష్టాన వర్గం వారు మీకు తగినటువంటి గౌరవం కల్పిస్తారు. ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి. ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందగలుగుతారు. ఎన్నికలకు సంబంధించినటువంటి విధానాలలో మెజారిటీ సాధించేటటువంటి అవకాశం తప్పకుండా సంప్రాప్తించబడుతుంది. కళాకారులకు మంచి యోగ కాలము. టీవీ, సినిమాలలో నటించేటటువంటి వారికి నూతన అవకాశాలు సంప్రాప్తించబడతాయి. గాయని గాయకులకు, రచయితలకు, దర్శకులకు నూతన అవకాశాలు విరివిగా సంప్రాప్తించబడతాయి. ఈ సంవత్సరం వృషభ రాశి వ్యాపారస్తులకు యోగదాయకమైనటువంటి కాలము. హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారస్తులకు బాగా లాభిస్తుంది. నూతన వ్యాపారములు అనుకూలిస్తాయి. జాయింట్ వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి, గృహ నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా మంచి లాభదాయకంగా కనిపిస్తుంది. స్థిరాస్తి వృద్ధి చెందుకోగలుగుతారు. సరుకులు నిల్వ చేసేటటువంటి వ్యాపారం చేసేటటువంటి వారికి విశేష లాభములు ఉంటాయి. షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. వృషభ రాశి విద్యార్థులకు గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఉన్నతమైనటువంటి చదువులు, విదేశీ చదువులు, ఇంజనీరింగ్, మెడికల్, బిఈడి మొదలైనటువంటి ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులు పొందుతారు. క్రీడాకారులు కూడా మంచి విజయాన్ని, పథకాలను, బహుమానాలను పొందుతారు.
వ్యవసాయదారులకు ఈ సంవత్సరం చాలా లాభదాయకంగా ఉంటుంది. పంట దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందుతారు. కౌలు వ్యవసాయదారులకు కూడా మంచి లాభాలు, గతంలో చేసినటువంటి అప్పులు తీరిపోతాయి. రొయ్యల చెరువులు చేసేటటువంటి వారికి, చేపల వ్యవసాయం చేసేటటువంటి వారికి పంట దిగుబడి చాలా బాగుంటుంది. ధరలు కూడా అధికంగా ఉండడం చేత విశేషమైనటువంటి లబ్ధిని పొందగలుగుతారు. వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు విశేషమైనటువంటి యోగంగా చెప్పవచ్చు. కుటుంబములో అందరూ మీ మాటకు విలువనిస్తారు. మీ పేరుతో విలువైనటువంటి ఆస్తులు ఏర్పడతాయి. ఉద్యోగము చేసేటటువంటి స్త్రీలకు ప్రమోషన్స్ తో కూడినటువంటి బదిలీలుంటాయి. అధికారుల యొక్క మన్ననలను పొందగలుగుతారు. గర్భంతో ఉన్నటువంటి స్త్రీలకు పుత్ర సంతాన యోగము ఉంటుంది. సులువుగా పురుడు పోసుకునేటటువంటి దానికి అవకాశం ఉంది. వివాహం కానటువంటి స్త్రీలకు ఈ సంవత్సరం ప్రథమార్థంలో అంటే మొదటి 3-4 నెలల్లో వివాహం జరిగేటటువంటి దానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వీరికి ఈ సంవత్సరం ఈర్ష్య, ద్వేషం, అసూయ అనబడేటటువంటి ఇబ్బందులు ఏర్పడేదానికి అవకాశం ఉంది. కాబట్టి మంగళవారం, శనివారం నాడు నియమాలను పాటించడం, మంగళవారం, శనివారం ఉపవాసం ఉండడం, మంగళ శనివారాలు మన దత్తాత్రేయ స్వామి వారికి, సాయినాథుడికి, ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా మంచి జరిగేటటువంటి దానికి అవకాశం కనిపిస్తోంది.